ఏయ్ వెనకాల చూసుకో సైడ్ మిర్రర్లు వచ్చి పారు తప్పుతున్నావు. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అయితే పెట్టించున్నారు. మళ్ళీ RC 390 అండర్ బెల్లి అయితే ఫిట్ చేస్తున్నారు దీనికి. ఇంకా డ్యూక్ అయితే ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటది. 55 ఫస్ట్ గేర్. ఓ గురు సైడ్ ఇవా మేమన్నా పోతామా. ఓకే హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక 2 ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని అయితే నేనైతే ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా బైక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. దాని పార్ట్స్ అయితే మనం చెన్నై నుంచి అయితే తెప్పించామన్నమాట. ఓన్లీ దాని పార్ట్స్ కాస్టే మనకి 33,000 అయితే పడింది. అంత అవుద్దని నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. చెన్నైకి వెళ్ళి చెన్నై KTM షోరూంలో అయితే తీసుకున్నాం పార్ట్స్. ఇక్కడైతే చెక్ చేసాము, ఇక్కడైతే స్టాక్స్ అయితే లేవంట. ఇంకా డైరెక్ట్ చెన్నైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫుల్ ఇంజన్ పార్ట్స్ అయితే తెచ్చేసాము మన వెహికల్కి. మొత్తం నేను బిల్స్ కూడా అయితే మీకు అయితే పెడతాను. బిల్స్ అయితే మెకానిక్ షాప్లో అయితే ఉన్నాయి. ఆ బిల్స్ కూడా అయితే మీకు అయితే పెడతాను. లాస్ట్ స్టేజ్లో అయితే ఉంది నా వెహికల్ వర్క్. ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా మన బైక్ అయితే పూర్తిగా అయితే రెడీ అయితే అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ హెల్మెట్ అయితే తీసుకున్నాం అనమాట. కొత్త హెల్మెట్ SMKలో ఎగ్జోర్ అని చాలా మంది అయితే చెప్పారు. కాకపోతే SMK ఏంటంటే మనకి ప్యాడింగ్ బాగుంటది, కంఫర్ట్ గా, వెయిట్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటది. ఇంకా నాకైతే SMK కంఫర్ట్ గా ఉంటది. కలర్ కూడా పెద్దగా షేడ్ కాదు. ఇంకా దీనికైతే మౌంట్ సెటప్ అయితే కూడా చేసేసాను నేను, చూస్తున్నారు కదా ఇది మౌంట్ సెటప్. చాలా మంది ఏంటంటే స్టిప్ మౌంట్ అయితే వేసేస్తారు. స్టిప్ మౌంట్ వేస్తే ఏంటంటే వైజర్ సరిగ్గా క్లోజ్ కాదు, మనకి ఎయిర్ ఫ్లో అనేది లోపలికి అయితే వచ్చేస్తుంది. అదే మనం MCలు వేస్తే ఎయిర్ ఫ్లో లోపలికి రాదు. ఈ ఎయిర్ ఫ్లో ఎందుకంటే లోపలే కదా మన మైక్ ఉండేది. ఆ ఎయిర్ ఫ్లో అయ్యి ఇంకా ఆ స్పీడ్కి గజ్ 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 అని వస్తూ ఉంటుంది సౌండ్. ఇంకా ఈ హెల్మెట్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాము. చాలా మంది నన్ను అడిగింది కూడా ఏంటంటే బ్రో నీ GoPro సెటప్ ఎలా చేసావు అని. ఇద్దండి ఏం లేదు, నా GoPro సెటప్ చూస్తున్నారు కదా, ఇద్దండి ఇంతే. MCలు అయితే వేసేస్తాను, ఇక్కడ మౌంట్స్ అయితే ఫిట్ చేసేసి ఇంక ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేస్తాను అంతే. నా మౌంట్ సెటప్ పెద్దగా ఏం లేదు, ఈజీదే. కలర్ కూడా ఏంటంటే వెహికల్ కి సెట్ అయ్యేటట్టు ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను. ఒకసారి టెస్ట్ చేసి అయితే చూద్దాము ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంది అని. కొత్తగా సెట్ చేసి ఇలా మౌంట్ ఇంకా మైక్ అదంతా కొత్త హెల్మెట్ కి ఒకసారి అయితే టెస్ట్ రైడ్ అయితే వేద్దాము. ఇంకా ఫ్రెండ్స్ తోటి అట్టా అయితే వెళ్తున్నాము. ఇదేంటంటే క్యాజువల్ వ్లాగ్ లెక్కనైతే తీస్తున్నాను, చూద్దాం. జస్ట్ టెస్టింగ్కే అనమాట. నెక్స్ట్ టైం నుంచి మనం ప్రాపర్గా అయితే తీద్దాము. ఇంకా వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులు ఎందుకైందంటే ఇంకా ఇదే అనమాట, మన దగ్గర వెహికల్ లేదు, ఇంకా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్, అందుకనే అవన్నీ మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే కాదు, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాయ్స్ ఇందాకైతే నేనైతే మంచిగా బ్లాగ్ అయితే తీసాను, వాయిస్ అయితే ఎగిరిపోయింది. అందుకని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాను. భలే వచ్చాం గాయ్స్ ఇందాక హైవే రైడ్. డ్యూక్ 390 మంచిగా సండే వీకెండ్ రైడ్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ గేర్ అయితే టెస్ట్ చేద్దాము. లెట్స్ సీ ఫస్ట్ గేర్. 55 ఫస్ట్ గేర్, 79 సెకండ్ గేర్, థర్డ్ గేర్ 102, 125 ఫోర్త్ గేర్, 125 ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, ఓరి నాయనో. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పెడుతున్నాను. మీరు ముందుగానే ఇంట్రోలోనే చూస్తుంటల్లా నా వెహికల్కి ఎంత ఖర్చు అయింది, బిల్లులు ఎంత అయింది అని చెప్పి. అంత అయితే నేనైతే పెట్టి తెప్పించాను. అదైతే ఒక చిన్న ప్రాబ్లం దగ్గర అయితే ఆగిపోయి ఉంది. ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై అయిపోతే నా వెహికల్ అయితే రెడీ అయితే అయిపోద్ది. గురించి నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి నా వెహికల్ గురించి. అది ఒకరంత అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను నేను. మౌంట్ ఒకరంత తిరిగిపోతుంది, వ్యూ అందుకని చెదిరిపోతుంది, అందుకని చెక్ చేసుకోవాల్సి వస్తా ఉంది ప్రతిసారి. ఇప్పుడైతే పోదాంగా. ఇక మౌంట్ ఆర్డర్ చేశాను, అది తొందరలోనే వస్తుంది, ఈరోజే వస్తుంది డెలివరీ. మౌంట్ ఏంటంటే కిందకు ఉంది, నేను తలగా ఎత్తాల్సి వస్తుంది పైకి. ఇంకా కొత్త హెల్మెట్ కూడా తీసుకున్నాను, అది కూడా మీరు స్టార్టింగ్లోనే చూసుంటారు. ఇంట్రో SMK మౌంట్ సెటప్ అంతా చేసేసాను దానికి. పోదామా రే వడ్రా. డ్యూక్ 390 బల్దే. ఫుల్ టాప్
టాప్ గేర్. వచ్చేసాడు ఇక, మనోడు వచ్చేసాడా. ఓహో అయ్యా కటింగ్ ఉంది అయ్యా, బ్రేక్ వేసాం కాబట్టి సరిపోయామా. అదే స్పీడ్లో వచ్చి ఉంటేనా. ఓ మామా, ఓ గురు నువ్వు సైడ్ ఇవా, మేమన్నా పోతామా. అరే ఏంద్రా అరే స్వామి నువ్వా చిన్న. ఏయ్ ఎట్లా పోయేదా. వెనకాల చూసుకో, వెనకాల చూసుకో, సైడ్ మిర్రర్లు వచ్చి పారు తప్పుతున్నావు. సైడ్ మిర్రర్ నాకు పిచ్చ కోపం వస్తుంది ఇటు పోతుంటే మాత్రం. లారీ వాడు అడ్డొచ్చాడు మాకు. నీకన్నా మాకు జస్ట్ మిస్. ఏ ఆ లారీ వాడు ఎవడా ముసలాడు ఆపి ఓడేనా, ఓడే చప్పండి వచ్చాడు. భలే మండింది నాకైతే. వెనకాల వాహిద్ బ్రో కూర్చొని ఉన్నాడు. నేను ఆయన పట్టుకున్నాడో లేదో నాకు తెలీదు. ఒక్క రేసింగ్ అని అట్టింగ్ అని వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యా ఓకే బాయ్, సారీ నాదే మిస్టేక్. వాళ్ళని క్యాచ్ చేసేస్తాం. ఈ రైడ్ ఏంటయ్యా ఫుల్ థ్రిల్లింగ్ గా ఉందా. 1 hour later. వెహికల్ అయితే ఇదే గాయ్స్. దీనికైతే లిటిల్ బిట్ మోడిఫికేషన్ అయితే చేయించున్నారు, చూస్తున్నారు కదా. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అయితే పెట్టించున్నారు. మళ్ళీ RC 390 అండర్ బెల్లీ అయితే ఫిట్ చేస్తున్నారు దీనికి. ఇంకా డ్యూక్ అయితే ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. నా ఫేవరెట్ కూడా వైట్ కలర్ డ్యూక్ లో అయితే. నేను ఒకవేళ RC కనుక తీసుకోకుండా అంటే ఇట్లాంటి డ్యూకే తీసుకునేవాడిని. మోడిఫికేషన్ కూడా డిట్టో ఇట్లాగా అయితే చేయించేవాడిని. అది కూడా సేమ్ మనలాంటిది X2 కిట్లు. డ్యూక్ 3 అది RC 390 మనలాంటి వెహికలే. ఇంకా 2 390స్లో అయితే వచ్చాము డ్యూక్ RC అనమాట. గార్డెన్ లాగా చెట్లు ఇట్లా అవన్నీ పెంచుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చి వీళ్ళని పర్మిషన్ అయితే తీసుకొని ఇక్కడ వెహికల్స్ అయితే పెట్టేసి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము గాయ్స్. మళ్ళీ కేఫ్ కాఫీ డే సైడ్ అయితే వచ్చాము. మంచిగా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే అనమాట ఇంటికి. ఇప్పటికి చాలా టైం అయితే అయిపోయింది. కమాన్ అబ్బా, టన్నల్లోకి వచ్చాం. అమ్మా